హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు. మేడంతో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు శాతం నార్మల్ టైంలో కూడా బీపీ, షుగర్స్ ఉంటే చాలా కష్టం. అండ్ దట్టు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఈ 2 వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతే వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్‌లీ అండి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ బీపీ కానీ అంటే షుగర్ అనేది చాలామంది చూస్తుంటాం. కొంతమందికి అప్పటిదాకా లేకున్నా కూడా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వస్తుంది. లేదంటే అప్పుడే బీపీ వస్తుంది. కొంతమందికి ప్రీవియస్‌గా ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా అలా ఉంటుందనమాట. బట్ ఏ విధంగా వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది వాళ్ళు. ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉంటుంది. లేదంటే ఆ మదర్‌కి కానీ లేదంటే ఆ బేబీకి కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయండి మెయిన్‌గా. అసలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ బీపీని మనం ఎక్లాంప్షియా అంటాం. లేదంటే ప్రీ ఎక్లాంప్షియా అంటాం. నార్మల్‌గా బీపీ అనేది 140 వరకు మనం నార్మల్ రేంజ్‌లో తీసుకుంటాం. 140/90. బట్ ఈ ప్రెగ్నెంట్ వుమెన్‌లో మోర్ దాన్ 170, 180 ఈ రేంజ్‌లో ఉంటుంది బీపీ వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళకేమవుతుంది, ఎక్కువ బాడీ మొత్తం స్ట్రెస్ అయిపోయి హై బీపీ లాగా పెరిగి వాళ్ళకి ఫిట్స్ వస్తుంటాయి. ఓకే. ఇంకా కొంతమందికి ప్రీ ఎక్లాంప్షియా కండిషన్ అంటాం. వీళ్ళకి ఈ బీపీతో పాటు వాళ్ళకి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ లాస్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే హై బీపీ ప్లస్ ప్రోటీన్ 2 కామన్‌గా ఉంటది. దీన్ని మనం ప్రీ ఎక్లాంప్షియా అంటాం. ఈ కండిషన్‌లో కూడా వాళ్ళకి ఫిట్స్ సివియర్ ఫార్మ్‌లో ఉంటాయి. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫిట్స్ కానీ కన్వల్షన్స్ రావడం గానీ అబ్నార్మల్ కండిషన్. అంటే వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా ఉన్నప్పుడు అలా వస్తుంది. ఈ బీపీ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి బాడీలో ప్రెషర్ ఎక్కువైపోయి వాళ్ళకి ఫిట్స్ లాగా వస్తుంది. ఇలా రావడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి బేబీకి ఎక్లాంప్టిక్ కండిషన్స్ వస్తాయి డెలివరీ తర్వాత. లేదంటే ఆ మదర్‌కి డెలివరీ టైంలో అబ్నార్మల్‌గా ఉంటుంది. సరిగ్గా డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావడం. లేదంటే డెలివరీ ఈజీగా నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ లాగా అవ్వడం. లేదంటే ఎర్లీగానే 9 మంత్స్ కంటే ముందుగానే ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం. కొంతమంది వింటుంటాం 7 మంత్స్‌లో డెలివరీ అయ్యారని. లేదంటే 9 మంత్స్ ఇంకా కాకముందే 8థ్ మంత్‌లోనే డెలివరీ అయ్యారని. వాళ్ళకి మెయిన్ కాంప్లికేషన్స్ ఈ ప్రీ ఎక్లాంప్షియా, ఎక్లాంప్షియా అంటాం. ఓకే. ఇంకా వీళ్ళకి క్యారీ అవుతున్న అప్పుడు కూడా వాళ్ళకి ఆ వెజైనా నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్లాంప్షియా, ప్రీ ఎక్లాంప్షియా వల్ల. అంటే నార్మల్‌గా క్యారేజ్ టైమ్‌లో బ్లీడింగ్ అవుతే అబార్షన్ అయిపోతుంది అంటూ ఉంటారు. సో, దాది ఈ 2 డిఫరెంట్ అంటారా? డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఎర్లీ స్టేజ్‌లో బ్లీడింగ్ అయిందనుకోండి, అది కొంతమందికి 2 విధాలుగా ఉంటుంది. స్పాంటేనియస్ అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఓకే. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ అనేది కనిపించకూడదు. బట్ కొంతమందికి బేబీని క్యారీ చేస్తున్నా కూడా వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది అయితే ప్రాబ్లమాటిక్‌గా చూసుకుంటూ ఉండాలనమాట. నార్మల్‌గా చెప్పాలంటే ఈ బ్లీడింగ్ అనేది అంత ఈజీ కాదు. అంత సేఫ్ అయితే కాదు. ప్రాబ్లమాటిక్‌గా ఉంటేనే ఇలా బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి మాయ కింద ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ డిఫికల్ట్‌గా ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకుంటూ రిపీటెడ్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలన్నమాట ఈ టైంలో. ఓకే. ఇది బీపీ గురించి. ఇంకా షుగర్ అంటాం. ఈ షుగర్ అంటే ఎలా వస్తుంది ఈ షుగర్‌ని ఈ ప్రెగ్నెన్సీ టైంలో రావడాన్ని మనం గెస్టేషన్ డయాబెటిస్ అంటాం. ఓకే. అంటే ఎందుకు అటాక్ అవుతుందంటారు? మెయిన్‌గా ఈ గెస్టేషన్ టైంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. నార్మల్‌గా మదర్ తిన్న ఫుడ్డే బేబీకి కూడా పాస్ అవుతూ ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మదర్‌కి, బేబీకి సేమ్‌గా పాస్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తారు అందరూ ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, హెల్తీ ఫుడ్ లేకుండా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, లేదంటే మైదా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటారు. దీని ద్వారా ఏమవుతుంది మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఈ డయాబెటిస్‌కి మెయిన్ కారణమే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనివల్ల ఏమవుతుంది ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బేబీలో కూడా డెవలప్ అవుతుంది. కొంతమందికి బై బర్తే డయాబెటిస్ వస్తుంటాయి. జూనల్ డయాబెటిస్ అంటాం. అంటే మదర్‌కి ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు బేబీకి కూడా పాస్ అవుతూ ఉంటుంది. ఈ జూనల్ డయాబెటిస్ వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది డయాబెటిక్‌కి. ఓకే. ఇదొక ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకా ఈ మదర్‌కి అట్టే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రావడం డయాబెటిస్ రావడం వల్ల వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎక్కువ షుగర్ అనేది బాడీలో ఉండిపోతుంది. దాని ద్వారా బేబీకి ఎక్కువ షుగర్ సప్లై అవుతుంది. అప్పుడేమవుతుంది బేబీ ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేసి బిగ్ బేబీలా ఫార్మ్ అవుతుంది. బరువు పెరగడం, అధిక బరువు రావడం 4, 5 కేజీస్ వింటుంటాం ఈ బేబీస్ అనేవి. ఇంకా ఆ బిగ్ బేబీ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే నార్మల్‌గా 2.5-3.5 అనేది నార్మల్ వెయిట్. బట్ ఈ 4 కేజీస్ నార్మల్ బేబీ వెయిట్ అది. బట్ ఇలాంటివి ఏముంటాయి 4 కేజీస్, 5 కేజీస్ బేబీ ఉన్నప్పుడు ఆ పెల్విక్ ఏరియాలో సరిపోదనమాట. దాని ద్వారా వాళ్ళకి సిజేరియన్ చేయడం, లేదంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇంకోటేంటంటే డాక్టర్, నార్మల్‌గా షుగర్ గానీ, బీపీ గానీ ఉంటే ఇది నార్మల్ ఎవరికైనా సరే డేంజర్ అని చెప్పేసి చెప్తాం.
ఇది ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళకి ఇంకా డెలివరీ అవ్వకముందే వచ్చిందంటే వీళ్ళకి సిజరింగ్ చేసినా లేదా నార్మల్లీ అయినా సో ఏదైతే గాయాలనేవి మానవు అంటూ ఉంటారు. వీళ్ళకి ఏ విధంగా ఉంటుందది? నార్మల్‌గా మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ అని డిలే అవుతుందనమాట. సేమ్ అదే ప్రెగ్నెంట్ మదర్‌లో కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా సపోజ్ సిజేరియన్ సెక్షన్ అయిందనుకోండి, వాళ్ళకి గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చింది. ఆ సిజేరియన్ స్కార్ అనేది టైమ్ టేకింగ్‌గా ఉంటుంది వాళ్ళు. ఆ స్కార్ సరిగ్గా హీల్ అవ్వకుండా, లేదంటే రప్చర్ అవ్వడం, లేదంటే అక్కడి నుంచి బ్లీడింగ్ రావడం, పెయిన్ రావడం ఇవన్నీ ఉంటుంది. దీంతో పాటు కూడా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ అవుతాయి. ఇంకా నార్మల్ డెలివరీ టైంలో వాళ్ళకేదైనా ఎపిసియాటమీ అంటాం. అంటే అక్కడ వెజైనా దగ్గర కట్ చేసి బేబీని బయటికి తీస్తుంటారు. ఆ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి వాళ్ళకి. బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఈజీగా బాడీ అట్రాక్ట్ చేసుకుంటుంది. అందువల్లనే వాళ్ళకి డెలివరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడం, లేదంటే పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఇవన్నీ. ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఆ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, పస్ డిశ్చార్జ్ రావడం, హీలింగ్‌కి టైం పడడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో, ఓవరాల్‌గా ఇవన్నీ రాకూడదంటే డెఫినిట్‌గా జాగ్రత్తలనేది తీసుకోవాలి అంటారు. యాహ్! ఓకే. థాంక్ యూ సో మచ్ డాక్టర్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.